ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆగస్టు 15వ తారీఖున సంచలన అనౌన్స్మెంట్ చేసి ఏకంగా 3 ఎలక్ట్రిక్ బైక్స్ అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. ఆ ఎలక్ట్రిక్ బైక్స్ లాంచ్ చేసిన తర్వాత కొంతమంది కస్టమర్లు ఓలా ఎలక్ట్రిక్ బైక్ కొనుక్కుందాం అని అనుకున్నారు. బట్ వాళ్ళకి మరింత రియల్ రేంజ్ మీద మరింత క్లారిటీ అయితే లేదని చెప్తున్నారు. సో ఈ వీడియోలో మనం ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ వేరియంట్స్లో ఏ ఎలక్ట్రిక్ బైక్ మీకు తీసుకోవచ్చు, అలానే రియల్ రేంజ్ ఎంత, ఈ రెండు వివరాల గురించి తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో ఫస్ట్ వచ్చి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేస్తున్న హై అండ్ వేరియంట్ పేరు ఓలా రోడ్స్టర్ ప్రో అనమాట. దీనికి వచ్చి ఏకంగా 579 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తున్నారు. 194 కిలోమీటర్ల టాప్ స్పీడ్, భారతదేశ ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్ లో హైయెస్ట్ టాప్ స్పీడ్ ఇదే. దాంతో పాటుగా 52 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ యూజ్ చేసామని చెప్తున్నారు. ఇవి దీంట్లో హైలైట్స్. అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ కి రియల్ రేంజ్ కి తేడా ఏంటో ఫస్ట్ తెలుసుకుందాం. కంపెనీ వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ సర్టిఫైడ్ రేంజ్ నే చెప్తారు. అంటే అది కొన్ని టెస్టెడ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ లో మాత్రమే రేంజ్ వస్తుంది. రియల్ రోడ్ కండిషన్స్ లో స్పీడ్ బ్రేకర్స్ ఉంటే మనం ఎక్కువ స్పీడ్ వెళ్తాం, టెంపరేచర్ వేరేగా ఉంటుంది. ఈ కండిషన్స్ వల్ల రేంజ్ మారిపోద్ది, దాన్ని రియల్ రేంజ్ అంటారు. సో మనం ఒకసారి రియల్ రేంజ్ ఎంత వచ్చే అవకాశం ఉంటుంది, ఒక యావరేజ్ 40-45 స్పీడ్ వెళ్తే ఎంత రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. సో దీనికోసం నేను ఒక ఫీడ్బ్యాక్ కింద మన అల్ట్రా వైలెట్ ఎలక్ట్రిక్ బైక్ నేను తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది భారతదేశ మార్కెట్ లో ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఎలక్ట్రిక్ బైక్ ఇదే కాబట్టి. అల్ట్రా వైలెట్ F77 లో హై అండ్ వేరియంట్ వచ్చి 10.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. దాదాపుగా 30 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఏ మోటార్ యూజ్ చేస్తున్నారు. 154 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఈ బైక్ లో ఆఫర్ చేస్తున్నారు. సో వీళ్ళు చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ ఎంత అంటే 10.3 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కి 323 కిలోమీటర్లు. కానీ వాళ్లే యావరేజ్ గా వచ్చే రియల్ రేంజ్ 260 కిలోమీటర్లు అని చెప్పారు. కానీ కస్టమర్ చెప్పేది 250 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చిందని చెప్తున్నారు. సో దీన్ని మనం పరిగణలో తీసుకుంటే అల్ట్రా వైలెట్ క్లెయిమ్ చేసినట్టుగా 1 కిలోవాట్ అవర్ కి అల్ట్రా వైలెట్ రియల్ గా క్లెయిమ్ చేస్తుందేమో 26 కిలోమీటర్లు 1 కిలోవాట్ అవర్ కి. కస్టమర్ కి ఏమో 25 కిలోమీటర్లు వస్తుంది. కానీ వాళ్ళు సర్టిఫైడ్ గా చెప్పింది 32 కిలోమీటర్లు. కంపెనీ వాళ్ళు చెప్పిన దానికి కస్టమర్ కి రియల్ గా వచ్చిన దానికి ఒక 7 కిలోమీటర్ల తేడా వస్తుంది, అంటే రియల్ రేంజ్ పరంగా. దీన్ని మన ఎగ్జాంపుల్ కి తీసుకుందాం. ఇప్పుడు ఓలాని తీసుకుందాం. ఓలా రోడ్స్టర్ ప్రో ఎలక్ట్రిక్ బైక్ లో కంపెనీ వాళ్ళు చెప్తుంది 16 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తామని చెప్పారు. సో 16 కిలోవాట్ అవర్ల కంటే 1 కిలోవాట్ అవర్ కి ఓలాకి 579 కిలోమీటర్ రేంజ్ ప్రకారం చూసుకుంటే 1 కిలోవాట్ అవర్ కి యావరేజ్ గా 36 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. బట్ మనకు వాళ్ళు చెప్పింది సర్టిఫైడ్ రేంజ్ కాబట్టి రియల్ రేంజ్ అనేది మనకి ఎంత మోటార్ కెపాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఓలా ఎలక్ట్రిక్ బైక్ వెయిట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంత స్పీడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ బైక్ గురించి మన డిజైన్ చూసిన తర్వాత మరీ అల్ట్రా వైలెట్ అంతా ఒక 200 kgs లేకపోయినా అరౌండ్ ఒక 180 kgs ఉండే అవకాశం ఉంటుంది. మోటార్ పవర్ ఆల్రెడీ అల్ట్రా వైలెట్ కన్నా ఎక్కువ మోటార్ పవర్ అని చెప్తున్నారు. బ్యాటరీ ప్యాక్ పైగా ఓలా ఎలక్ట్రిక్ ఎక్కువ కెపాసిటీ. సో దీని అన్ని గమనించిన తర్వాత యావరేజ్ గా గమనిస్తే గనక 1 కిలోవాట్ అవర్ కి 29 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఓలా రోడ్స్టర్ ప్రో కి రియల్ రేంజ్ వచ్చి 462 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తే కిలోవాట్ అవర్ కి 29 కిలోమీటర్ల లెక్క వేస్తే గనక 464 కిలోమీటర్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చి రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ గురించి మాట్లాడుకుందాం. రోడ్స్టర్ లో కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 248 కిలోమీటర్లు. ఇందులో కూడా 13 కిలోవాట్ల పీక్ పవర్ పిఎంఎస్ఎం మోటార్ యూజ్ చేసామని చెప్తున్నారు. టాప్ స్పీడ్ గంటకు 126 కిలోమీటర్లు. ఇక వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ లో 6 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ యూజ్ చేస్తున్నారు. సో కంపేర్ టు మన రోడ్స్టర్ ప్రో కి రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ కి వెయిట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీలోనే ఏకంగా మనకి ఒక 10 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే తగ్గిపోతుంది. దీని వల్ల వెయిట్ అనేది తగ్గుతుంది. సో దాని వల్ల మనం కంపేర్ చేసుకుంటే వీళ్ళ చెప్పిన సర్టిఫైడ్ రేంజ్ ప్రకారంగా అయితే గనక కిలోవాట్ అవర్ కి 41 కిలోమీటర్ రేంజ్ అనేది వస్తుంది. దాంట్లో మనం ఒక 6 కిలోమీటర్లు తగ్గించి కిలోవాట్ అవర్ కి 35 కిలోమీటర్ల లెక్కన మనం క్యాలిక్యులేట్ వేస్తే గనక ఓలా రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్ రియల్ రేంజ్ వచ్చి 210 కిలోమీటర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక చివరిగా ఓలా రోడ్స్టర్ ఎక్స్, దీనికి కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ 200 కిలోమీటర్లు, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ వచ్చి 4.5 కిలోవాట్ అవర్లు, టాప్ స్పీడ్ వచ్చి 124 కిలోమీటర్లు, మోటార్ పీక్ పవర్ వచ్చి 11 కిలోవాట్లు. కంపేర్ టు రోడ్స్టర్ ప్రో గానీ రోడ్స్టర్ ఎలక్ట్రిక్ బైక్స్ తో పోలిస్తే రోడ్స్టర్ ఎక్స్ సంబంధించిన పవర్ కొంచెం తక్కువ అనమాట. ఎందుకంటే యాక్సలరేషన్ టైం అనేది ఎక్కువగా ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత కంపెనీ వాళ్ళు చెప్తున్న రేంజ్ చూసుకున్నట్లయితే 1 కిలోవాట్ అవర్ కి 44 కిలోమీటర్లు క్లెయిమ్ చేస్తున్నారు. మనం ఒక 6 కిలోమీటర్ తగ్గిస్తే గనక 38 కిలోమీటర్ లెక్కన మనం క్యాలిక్యులేట్ వేస్తే 171 కిలోమీటర్ల రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు చెప్తున్న సర్టిఫైడ్ రేంజ్ కి రియల్ రేంజ్ కి వచ్చే తేడా అనమాట. సో ఇప్పుడు మనం ఒక సెర్టెన్ ఎస్టిమేటెడ్ ఫిగర్స్ వచ్చినాయి కాబట్టి దీని ప్రకారంగా ఓలా ఎలక్ట్రిక్ బైక్స్ లో మీరు ఏది తీసుకుంటే బెస్ట్. ఫస్ట్ అయితే ర్యాపిడో గానీ మనకి ఊబర్ గానీ స్విగ్గీ ఇటువంటి రైడ్స్ చేసే వాళ్ళకైతే మాత్రం వాళ్ళు పదే ఛార్జింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా నేను ఈఎంఐలో పే చేసుకుంటాను అనుకుంటే మాత్రం మీరు హై అండ్ వేరియంట్కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఎక్కువ ఒకేసారి ఛార్జింగ్ పెట్టుకుంటే అరౌండ్ ఒక 450 కిలోమీటర్ల పైన వచ్చే అవకాశం ఉంటుంది. బట్ మీరు యావరేజ్ స్పీడ్ వెళ్తే
ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఎక్కువ స్పీడ్ వెళ్ళారా, నేను చెప్పిన 40 కాక 80 వెళ్ళారంటే మీరు 300 అరౌండ్ అంతకన్నా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఏదేమైనప్పటికీ మీరు అనుకున్నట్టుగా కంటిన్యూస్గా నేను రైడ్లు వేసుకుంటాను, నా డబ్బులు పెట్టడానికి ప్రాబ్లం, ఈఎంఐలో పే చేసుకుంటానంటే మీకు ఇది ఆప్షన్. ఎందుకంటే రోడ్స్టర్ ప్రో ఎలక్ట్రిక్ బైక్ వచ్చి 2,50,000 రూపాయలు ఇంట్రడక్షన్ ప్రైస్ కింద అయితే ఆఫర్ చేస్తున్నారు. రెండోది, ఎవరైతే నార్మల్గా ఇంట్లో రెగ్యులర్ పర్పస్ కోసం యూజ్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకైతే ₹1,00,000 బైక్ సరిపోతుంది, రోడ్స్టర్ ఎక్స్. ఎందుకంటే వీళ్ళు రియల్ రేంజ్ వచ్చి 170 కిలోమీటర్ల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. యావరేజ్గా 40 కిలోమీటర్ టాప్ స్పీడ్తో వెళ్ళినా మీరు రోజువారీగా అంత లాంగ్ వెళ్ళే అవకాశాలు తక్కువ, ఇంటికి చుట్టుపక్కల తిరుగుతారు కాబట్టి. బట్ బైక్ ఉండాలనుకుంటే ఇది సూట్ అయిపోతుంది. లేదు కొంచెం యూత్, నాకు బండిలో కొంచెం స్మార్ట్ ఫీచర్స్ కూడా కావాలి చూసుకోవడానికి అనుకుంటే మాత్రం మీరు నెక్స్ట్ వేరియంట్ రోడ్స్టర్ బైక్ అయితే బెటర్ అనమాట. ఎందుకంటే వీళ్ళు అరౌండ్ రియల్ రేంజ్ వచ్చి 210 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది. మీకు స్మార్ట్ టచ్ స్క్రీన్ డిస్ప్లే 6.3 ఇంచెస్ టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు సాటిస్ఫై అయ్యే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ఎస్టిమేటెడ్ అండి, కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. అంటే మీరు మరీ ఎక్కువ స్పీడ్ వెళ్ళినా, లోడ్ వేసినా కూడా దీని వాల్యూస్ మారే అవకాశం ఉంటుంది. ఇది ఓలా ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన రియల్ రేంజ్ కానీ అలానే కస్టమర్లు ఏ ఎలక్ట్రిక్ బైక్ తీసుకుంటే బాగుంటుంది పూర్తి సమాచారం. మీరు కూడా ఎలక్ట్రిక్ బైక్ లోపిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూ మాతో షేర్ చేద్దాం అనుకుంటే పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆడియో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, రివ్యూస్ కోసం ఈవీ కొరాడు రివ్యూస్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.